యేసయ్య నామంలో మీ అందరికీ ఆశలు పలికి మనందరికీ ఈరోజు దేవుడు ఏదైతే బైబిల్ పట్టణంలో ఆయన వాక్యం వినుటకు మనల్ని సిద్ధపరిచినారో ఆ వాక్యంలో ఉండే ఆ లోతు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చున్నారో అది మనకు అర్థమవే రీతిలో ఈరోజు మనకి బైబిల్ పట్టణం అర్థమవ్వాలి అని యేసయ్య నామంలో అందరినీ సమకూర్చి యేసయ్య నామంలో వేడుకుని అందరికీ అర్థమవ్వాలి. ఎందుకంటే ఈరోజు మన ధ్యానించబోయేది ప్రవచనం కలిగిన ఒక పుస్తకం నుంచి, అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి కొన్ని ముఖ్యమైన సంఘటనలు మనకి అర్థమవ్వాలంటే అది ఈ పుస్తకం నుంచే. అలాంటి ఒక గొప్ప ప్రవచనం కలిగిన ఆ పుస్తకం నుంచి ఈరోజు మన బైబిల్ పట్టణం జరగబోతుంది. అందుకని ఇది రాపిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపి మన జీవితంలో అర్థం చేసుకుని దాని ప్రకారం మన యేసయ్య రాజ్యంలో కట్టబడానికి యేసయ్యను వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ప్రకటన గ్రంథం మనం 6వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాము. 5 అధ్యాయములు దేవుడు చక్కగా మనను పూర్తి చేయనిచ్చాడు. 6వ అధ్యాయంలో పోయిన వారం మనం 6వ అధ్యాయంలో మొదటి 2 వచనములు ధ్యానం చేశాము. ఈరోజు మన 3వ వచనం వెళ్ళట్లేదు. ఇంక మీద మనకు అర్థం అవ్వాలంటే పోయినసారి మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానంలో బైబిల్ పట్టణంలో మొదటి ముద్ర గురించి మనం మాట్లాడినాం. ఇప్పుడు మొదటి ముద్రకు తర్వాత రెండో ముద్ర మనకి మాట్లాడాలంటే దానికి ముందు మనకు 2 పుస్తకంలో దానికి సంబంధించిన ప్రవచనంలో మనకి అవగాహన ఉంటే కానీ ఇంకా ప్రకటన గ్రంథం మనం 3, 4, 5, 6, 6వ అధ్యాయంలో 3, 4, 5, 6 ఆ వచనములు మనం వెళితే మనకు అర్థమవుతుంది కాదు. అందుకని దేవుడి ప్రణాళిక చొప్పున మన ఈరోజు ఈ ప్రకటన గ్రంథం ఇంకా మీద 2వ ముద్ర 3వ ముద్ర ఇవన్నీ మనకి ఇంకా వచ్చే సంఘటనలు అన్ని మనకు అర్థం అవ్వాలంటే మనకు పాత నిబంధన గ్రంథంలో ప్రవచనములు కలిగిన పుస్తకంలో కొన్ని ఉన్నాయి. దాంట్లో దానియేలు గ్రంథం నుంచి మరియు ఎజెకియల్ గ్రంథం నుంచి మనం ఒక 4-5 వారంలో మనం చూసుకుని ఆ తర్వాతనే మన ప్రకటన గ్రంథము వస్తాము 6వ అధ్యాయం. ఎందుకంటే అక్కడ మనకు అవగాహన లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ప్రకటన గ్రంథం చదివేటప్పుడు 6వ అధ్యాయం నుంచి చదివేటప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని బిడ్డ విశ్వాసైన ఏ ఒక్కరు కూడా ధ్యానం చేసేటప్పుడు ప్రకటన గ్రంథం పక్కన పెట్టుకుంటారు, దానియేలు గ్రంథం పక్కన పెట్టుకుంటారు, అలాగే ఎజెకియల్ గ్రంథం కూడా పక్కన పెట్టుకుని ప్రకటన గ్రంథంలో ఒక పదం చదివితే ఆ పదం వచ్చేసి దానియేలు గ్రంథముకు పంపిస్తుంది, మనం ఎజెకియల్ గ్రంథముకు పంపిస్తుంది ప్రవచనములు. అప్పుడు దీన్ని చూడాలి. ఈ 3 పుస్తకములు కలిపి చదివితేనే మనకి ప్రకటన గ్రంథంలో రాబోయే కాలంలో రాయబడిన ఆ సంఘటనలు అన్ని కూడా మనకి తేటగా అర్థమవుతుంది. అందుకని ఈరోజు మనం చూడబోయే ఈ బైబిల్ పట్టణం దీంట్లో మనం చూడబోయే భాగం వచ్చేసి ఏ పుస్తకం నుంచి అని చూస్తే ఈ రోజు నుంచి ఒక 4 వారాలు, ఈ వారం కలిపి 4 వారాలు దానియేలు గ్రంథం నుంచి చూస్తాము. 5వ వారం మనం ఏం చేస్తామంటే ఎజెకియల్ గ్రంథం చూసి మరి ప్రకటన గ్రంథంకి వస్తాం. మధ్యలో వెళ్ళి వస్తుంటాం. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడబోయేది మీకు స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. అది నేను మీకు క్లారిటీగా చెప్తాను, ఏమో చూద్దాం. ఈ 2 పుస్తకములలో దానియేలు గ్రంథంలో అలాగే ఎజెకియల్ గ్రంథంలో ఉండే ప్రవచనంలో అర్థం కాలేదంటే మనం ఇప్పుడు చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి మనకి జరిగే విషయంలో ఏమీ అర్థం కాదు. ఎందుకు అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో చాలా సంఘటనలు జరగబోతుంది. అది దానియేలు గ్రంథంలో దానియేలు 70 వారంలో ప్రవచనంలో మనం దీని ముందే చివరి రోజుల వర్తమానంలో మనం ధ్యానం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మీకు అవగాహన ఉంది. మరి ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయంలో మన మొదలుపెట్టాం కాబట్టి ఇది బాగా లోతుగా వెళ్తుంది. దీనికి సంబంధించిన దానియేలు గ్రంథంలో ఎంత తెలుసుకోవాలో, ఎజెకియల్ గ్రంథంలో ఎంత తెలుసుకోవాలో ఇది తెలుసుకుంటే అప్పుడు మనకి ఇంకా తేటగా అర్థమవుతుంది. ఈ 2 గ్రంథములు దానియేలు గ్రంథం మరియు ఈ ఎజెకియల్ గ్రంథం వచ్చేసి
ప్రకటన గ్రంథముకు పునాది వేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. పునాది అర్థం కాలేదంటే పై కట్టడం మనకు అర్థం కాదు కదా, అందుకని దీన్ని మనం ధ్యానం చేయాలి. ఈ ఈ రెండు ధ్యానం చేయలేదంటే ప్రకటన మనకు అర్థం కాదు. ఎందుకు అనేటప్పుడు ఇప్పుడు మొదటి ముద్ర విప్పింది పోయిన వారం మనం చూసాం, ధ్యానం చేసాం. మరి మొదటి ముద్ర విప్పేటప్పుడు తెల్ల రంగు గుర్రంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఆయన బయలుపడాడు అని మనం చూసాం, ధ్యానం చేసాం. మరి ఇది ఎవరిని ప్రకటన గ్రంథం చెప్పిందా? చెప్పలా. ఇది ఎవరిని చెప్పింది? ఎవరు? దానియేలు గ్రంథం. అర్థమైందా మీకు? దానియేలు గ్రంథంలోనే మొదటి ముద్ర యేసయ్య విప్పేటప్పుడు తెల్ల రంగు గుర్రంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఆయన ఈ లోకం నుంచి, భూమి నుంచి బయలుపడాడు అని చెప్పింది. అది అంత్యక్రీస్తు, యాంటిక్రైస్ట్ అని చెప్పింది ఎవరు? దానియేలు. ప్రకటన గ్రంథం చెప్పలా. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఇది చెప్పేసి మొదటి ముద్ర యేసయ్య విప్పేటప్పుడు తెల్ల రంగు గుర్రం బయలుదేరింది అని దాంట్లో ఉండేది ఎవరని చెప్పలేదంటే, రెండో ముద్రకు వెళ్తే ఏమర్థం అవుతుంది? తెల్ల రంగు గుర్రంలో వ్యక్తున్నాడు అంతే అర్థమవుతుంది. మరి ఇంకా రెండో గుర్రంలో ఇంకో రంగు వస్తుంది, ఇంకో వ్యక్తి కూర్చుంటాడు ఆయన. ఇవన్నీ ఎక్కడ చెప్పబడింది? ఇక్కడే చెప్పబడింది. ఎక్కడ? దానియేలు గ్రంథంలో. ఇప్పుడు ఈ మొదటి ముద్ర విప్పేటప్పుడు తెల్ల రంగు గుర్రంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఆయన అంత్యక్రీస్తు అని దానియేలు చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశంతో 7 ఏళ్ల సమాధాన ఉడంబడిక వేసుకుంటాడని ప్రకటన చెప్పడా? దానియేలు గ్రంథంలో చెప్పింది. ఇంకా ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో యాంటిక్రీస్తు వచ్చేసి ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ దేశంలో ఆ ఉడంబడిక వేసుకుని ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములలో ఇజ్రాయెల్ దేశమును అనుమతిస్తాడు. దేనికి? మూడవసారి మందిరం కట్టడానికి అనుమతిస్తాడు. ఇది ఎక్కడ చెప్పబడింది? ఆలోచించండి. 7 ఏళ్ల శ్రమల కాలం జరిగింది, మరి ప్రకటనలో చెప్పలేదు, ఇక్కడే చెప్పింది. అలా చూస్తే ఇక్కడ చాలా మంది అనుకున్నట్టుగా యాంటిక్రైస్ట్ వచ్చిన తర్వాత, అంత్యక్రీస్తు బయలుపడిన తర్వాత ఆయన మొదటి 3.5 సంవత్సరంలో అన్ని దేశంలో ఉండే అధికారం అన్ని ఆయన గుప్పట్లో పెట్టుకుంటాడు అని మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ చెప్పబడింది? దానియేలు గ్రంథంలోనే చెప్పబడింది. ఇది ఇంకా దీనికైనా తేటగా ఎజెకియేలు గ్రంథంలో చెప్పబడింది. సో ఇప్పుడు చూసారా, దానియేలు గ్రంథం, ఎజెకియేలు ఈ రెండు కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ఇది పునాది. ఈ రెండు గ్రంథములు పునాది. అప్పుడే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదట్లో రెండో గుర్రం బయలుపడుతుంది కదా. ఈ రెండో గుర్రం ఒక రంగుల వ్యక్తి బయలుపడేటప్పుడు మూడవది ప్రపంచ యుద్ధం జరగబోతుంది. ఎక్కడ చెప్పబడింది? ప్రకటనలో చెప్పలా, ఇక్కడే చెప్పబడింది. ఆలోచన చేయండి. 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైన వెంటనే మూడవది ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అది న్యూక్లియర్ వార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ న్యూక్లియర్ యుద్ధం అని. ఆ న్యూక్లియర్ యుద్ధం 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోతుంది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో, ఇప్పుడు న్యూక్లియర్ యుద్ధం మన ఇంతవరకు జీవితంలో చూడలేదు. ఎవరైనా ఆశ ఉందా? ఆశ ఉంటే మీరు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటే చూడొచ్చు. మరి 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడతాయి. సంఘం ఎత్తబడ గుంపులు ఉండాలా? లేదు 7 ఏళ్ల శ్రమల కాలం నుండి న్యూక్లియర్ వార్ చూడాలా? మీ ఇష్టం, మీరే నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే రెండో గుర్రంలో ఆ వ్యక్తి బయలుపడేటప్పుడు ఆయన నాశనం చేయడానికే మొదటి గుర్రం, రెండో గుర్రం, మూడో గుర్రం, నాలుగో గుర్రం, ఈ ముద్ర విప్పను బయలుదేరుతారు. బయలుపడి వీళ్ళందరూ కూడా భూమి పైన నాశనం చేయడానికే. మరి రెండో గుర్రం బయలుదేరేటప్పుడు మొదటిగా అక్కడ ఆయన చేయబోయేది యుద్ధాలు. మొదటి యుద్ధం ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం, న్యూక్లియర్ యుద్ధం అనమాట. ఇది ఎక్కడ చెప్పబడింది? ఎజెకియేలు గ్రంథంలో తేటగా చెప్పబడింది. అంటే పూర్తిగా మనకి అవగాహన కలగాలంటే ఎజెకియేలు గ్రంథంకే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ మూడో ప్రపంచ యుద్ధంలో ఏ దేశంలో దీంట్లో రాబోతుంది యుద్ధంలో, తర్వాత ఎవరు ఈ మూడో ప్రపంచ యుద్ధంలో ప్రారంభం చేయబోతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ యుద్ధంను, మూడో ప్రపంచ యుద్ధంను మన దేవుడు యెహోవా దేవుడు ఎలా వాడుకోబోతున్నారు, ఇవన్నీ చెప్పింది ఆల్రెడీ బైబిల్లో ఉంది. ఎక్కడుంది? ఈ రెండు పుస్తకంలోనే చెప్పబడింది. ఈ మూడో ప్రపంచ యుద్ధంలో
దేవుడు ఎలా వాడుకోబోతున్నారంటే ఇది ఏడేళ్ల శ్రమల కాలంలో జరగబోతుంది కాబట్టి బాగా అర్థం చేసుకోండి. పోయిన వారం మన ధ్యానంలో దేవుడు ఎందుకు ఏడేళ్ల శ్రమల కాలంలో అనుమతించాడంటే 5 నిరీక్షణలు ఉన్నాయి, 5 గోల్స్ ఉన్నాయి ఆయనవి. పోయిన వారం మనం ధ్యానం చేసాము. ఎవరైనా గుర్తులేదంటే పోయిన వారం మనం చేసిన ధ్యానంలో యూట్యూబ్లో పెట్టబడింది, దాన్ని మరి మీరు వెళ్ళి వినండి. ఈ 5 గోల్స్ దీన్ని అచీవ్ చేయడానికి దేవుడు ఈ యుద్ధంను, 3వ ప్రపంచ యుద్ధంను శ్రమల కాలం, 7 శ్రమల కాలం ప్రారంభమైన వెంటనే వాడుకుంటాడు, యుద్ధంను ఆయన వాడుకుంటాడు. అందుకని దానియేలు గ్రంథం కానీ ఎసెకియేలు గ్రంథం కానీ పక్కన పెట్టేసి నేను ప్రకటన గ్రంథం భయంకరంగా ధ్యానం చేశానని ఎవరైనా చెప్తే అది అబద్ధం, అది అవ్వనే అవ్వదు. దానికి పునాది ఈ 2 గ్రంథంలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రెండో గుర్రంలో ఆ వ్యక్తి రెండో ముద్ర విప్పేటప్పుడు రెండో గుర్రంలో ఆయన ఓ వ్యక్తి ఇంకొక రంగుల బయటపడి వచ్చి ఆ ధ్యానం మనం వెళ్ళ ముందు మనం ఏం చేయబోతున్నామో దాని ముందు మనం ఎసెకియేలు గ్రంథంలో 37, 38, 39 ఈ 3 అధ్యాయంలో మనం ధ్యానిస్తే గాని ఆయన ఏం చేస్తాడు అని మనకు తెలియదు. ఎందుకంటే రెండో ముద్ర విప్పగానే ఆ గుర్రం పైన బయలుదేరి వచ్చే ఆయన ఏం చేస్తాడంటే యుద్ధములు, కరువులు, భూకంపములు మీకు తెలుసు. అందుకని అది మనం చదివితేనే మనకి అర్థమవుతుంది. అందుకని ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక 4-5 వారంలో ఎందుకు మనం చదువుతామని ఇంతవరకు చెప్తున్నా. దానియేలు గ్రంథం కానీ ఎసెకియేలు గ్రంథం కానీ ఎందుకు చదవాలి అని నేను చెప్తున్నాను. సో 4-5 వారంలో మనం దీంట్లో అంటే దానియేలు గ్రంథం మొత్తం, ఎసెకియేలు గ్రంథం మొత్తం చదవడానికి చాలదు, అది ఒక సంవత్సరం పడుతుంది. వారం పెడితే సంవత్సరం పైన పడుతుంది. మరి మనం ప్రకటన గ్రంథం అర్థం అవడానికి ఎంత కావాలో అది మాత్రం 4-5 వారాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు దానియేలు గ్రంథం నుంచి మనం రెండవ అధ్యాయంలో మొదటి వచనం ఏం చెప్తుంది అని మనం చూద్దాం. నేను చదువుతాను. మధ్యలో ఆన్లైన్లో సహోదరుడు ఉన్నాడు, నేను చదవమంటప్పుడు ఆయన కూడా అన్ని వచనములు రెడీ అవుతారు. నేను ఏది చదవమంటున్నానో దాన్ని చదివితే చాలు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి వచనం ఏం చెప్తుందని చూద్దాం. చూడండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. అంటే ఇక్కడ వచనం ఏం చెప్తుంది, నాకు వచ్చిన తెలుగు భాషలో నేను చెప్తాను. రెండవ సంవత్సరంలో నెబుకద్నెజర్ పాలన వచ్చిన 2వ సంవత్సరంలో ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ రాగానే ఇంకా దాని తర్వాత ఆయన నిద్రపట్ల. ఎందుకు అంటే ఇప్పుడు మన అందరికి కూడా, మన దేవుని బిడ్డలు కదా, మన అందరికి కూడా కళలు వస్తుంది. కళలు నార్మల్గా వచ్చే కళలు ఉన్నాయి, లైట్గా మనం మర్చిపోయే కళలు ఉన్నాయి. మరి కొన్ని కళలు ఎలా ఉంటుందంటే ఇంకా కళకన్నీ మనకి మేలుకు వచ్చిందనుకోండి, తర్వాత నిద్రపోవడానికి భయం వస్తుంది. అంత భయంకరమైన కళ. అలాంటి కళ ఈయన కన్నాడు. కళ కడిగిన తర్వాత ఏమైంది, ఆయన నిద్రపోయింది. అంటే అక్కడ చూడండి, ఇంగ్లీష్ వెర్షన్లో నిద్ర పట్టకపోయినట్టు ఉంది కదా, కళంత పడగా అని తెలుగులో ఉంది కదా, దాని ఇంగ్లీష్లో వాడబడిన పదం ట్రబుల్. ఈ ట్రబుల్ అనే ఈ ఇంగ్లీష్ పదముకు హెబ్రియా భాషలో వాడబడిన పదం వచ్చేసి పామ్ అని ఒక పదం వాడబడింది. ఇది ఏంటంటే అప్సెట్ అని అర్థం ఇస్తుంది. అంటే ఇంకా అంతే, అన్ని పోయింది, మర్చిపోయింది అనమాట. ఇంకా ఏదైతే కళ కన్నాడో దాని భయంకరత మనసు లోపల ఉండిపోయి తల అలా పట్టుకునింది. ఇంకా అంతే, ఇంకా వేరే ఏం లేదు. అందుకని ఎప్పుడు కళ కని ఆయన మేలుకు వచ్చిందో, ఇక నిద్రపోయింది కదా, వెంటనే 4 గుంపులను ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం అందించి వెంటనే రమ్మన్నాడు. 4 గుంపుల, 4 మనుషులు కాదు, 4 వ్యక్తులు కాదు, 4 గుంపులు. ఈ 4 గుంపులు ఎవరు అని చూస్తే ఇక్కడ చూద్దాం. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది. ఏముంది అని చూస్తే, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, ఎవరిని?
సకున గాండ్రు అంటే మెజిసియన్ అంటాం కదా, వాళ్ళు సకున గాండ్రను. గారడి విద్య గల వారిని, గారడి విద్య గలంటే అస్ట్రాలజీ అంటాం కదా, అంటే ఈ నోట్బుక్ లో రాసి పెట్టుకుని ఫ్యూచర్ గురించి చెప్తారు కదా అస్ట్రాలజర్, వాళ్ళు వీళ్ళెవరు గారడి విద్యాగార వారిని. మాంత్రికులను అంటే వీళ్ళు సార్సరర్స్ ఉంటారు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, సార్సరర్స్ మాంత్రిక విద్య చేసేవాళ్ళు వాళ్ళను. తర్వాత కల్దీయులను, ఎవరిని? కల్దీయులను. కల్దీయులు అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు జ్ఞానులు అనమాట, వీళ్ళు చాలా ఎక్కువ తెలుసు. ఫిలాసఫర్ అంటారు కదా, వైస్ పీపుల్ ఫిలాసఫర్స్ ఉంటారు కదా, వీళ్ళు కల్దీయులు ఉంటారు. వీళ్ళను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి అని ఉంది. ఈ 4 గుంపులను రాజు ఏం చేశాడంటే, రాజు అంటే మామూలు రాజు కాదండి, రాజు ఎవరు? నెబుకద్నెజరు, మామూలు రాజు కాదు. ఆ సమయంలో, ఆ కాలంలో, ఈయన పరిపాలన చేసిన కాలంలో రాజులకు రాజు అంటే పేరు వింటేనే ఓడుకు పుడుతుంది, అలాంటి రాజు, మామూలు రాజు కాదు. తర్వాత వస్తుంది, మనం చూడొచ్చు. అంత ఒక భయంకరమైన రాజు అనమాట. అలాంటి రాజు ఇంకా ఏ టైంలో పిలిస్తే రావాల్సిందే కదా, వచ్చారు 4 గుంపులు వచ్చారు. దీంట్లో ముందు మనం మాట్లాడినట్టుగా మన ఈ వచనం చదివాం కదా, దీంట్లో కాగా రాజు తాను కడిన కళలను తనకు తెలియజెప్పుటకై సకున గాండ్రను, అంటే ఈ సకున గాండ్రములు ఏం చేస్తారంటే వీళ్ళకి ఈ రాబోయే కాలంలో జరగబోయే విషయంలన్నీ తెలిసిన వాళ్ళు, ఇది ఒక గుంపు. ఇంకోటి గారడి విద్యా గల వారిని అన్నారు కదా, అస్ట్రాలజర్స్ అంటే జోస్యం అంటారు కదా, ఏమంటారు? జాతకం అంటారు కదా, అది చూసేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నక్షత్రం ఉన్నాయి కదా, దాన్ని బట్టి వీళ్ళు రాబోయే కాలం గురించి మాడేవాళ్ళు. వాళ్ళు ఉన్నాడు ఈ గుంపు. 3వ గుంపు వచ్చేసి మేజిక్ చేసేవాళ్ళు, మాంత్రికులు ఉన్నారు కదా, మేజిక్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు, బట్ మెజిషియన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మరణించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని రప్పించి వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుంటారు, అంటే దెయ్యాలతో మాట్లాడతారు. వీళ్ళు మాంత్రికులు. ఇంకా 4వ గుంపు ఎవరు? 4వ గుంపు ఎవరు? కల్దీయులు. ఈ కల్దీయులు ఎవరు? జ్ఞానులు, ఫిలాసఫర్ అంటే తత్వం అంటారు కదా, తెలుగు ఏం చెప్తారు? తత్వమేనా? తత్వజ్ఞానులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జ్ఞానులు. సో వీళ్ళు అలాగంట. ఈ 4 గుంపులు ఈ టైంలో రాజు సమాచారం అందించగానే వచ్చి ఆ గుంపులన్నీ నిలబడ్డారు. ఇప్పుడు ఈ గుంపుల ఎవరున్నారంటే మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బబులోనుకి శర తీసుకెళ్ళిపోయి కదా నెబుకద్నెజరు, దీంట్లో ఎవరున్నారు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఈ 4 ఉన్నారు. వీరు ఏ గుంపులో ఉన్నారు? కల్దీయుల గుంపులో ఉన్నారు. ఏ గుంపులో? జ్ఞానుల గుంపులో ఉన్నారు. ఆ గుంపులో వీళ్ళు పెట్టారనమాట, ఆ గుంపులో వీళ్ళు ఉన్నారు. మరి అక్కడ మీరు ఇప్పుడు మన ఈ దానియేలు గ్రంథంలో ఈ 3వ వచనం 4వ వచనం నుంచి అలా చదువు వస్తే వీళ్ళ పేర్లు అలా ఉండదు. వీళ్ళ పేర్లు ఇది వీళ్ళు ఇశ్రాయేల్ దేశం ఉండేటప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని పేరు పెట్టుకున్నారు. ఇది ఈ హెబ్రీ భాషలో ఉండే పేరు. మరి వీళ్ళ పేర్లు అక్కడ బబులోన్ దేశం వెళ్ళిన తర్వాత బబులోన్ భాషలో మార్చారు వాడు. ఇప్పుడు దానియేలు బెల్షాసర్ అనే పేరు, షడ్రక్ హననియా అనే పేరు, మెషక్ మిసాయల్ అనే పేరు, అబేద్నెగోకు అజారియా అనే పేరు. ఇది బబులోన్ భాషలో వాళ్ళ పేరు వాళ్ళు మార్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చదివేటప్పుడు ఈ 4 వీళ్ళే, వేరెవరు కాదు. ఇప్పుడు చూడండి, మన ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 6వ వచనం మనం చూసామనుకోండి, అది నేను పూర్తి తెలుగు చదివితే చాలా టైం పడుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇంగ్లీష్ బైబిల్ తీసుకుని మీకు నేను తేటగా క్లారిటీగా ఒకటి తర్వాత ఒకటి నేను చెప్తాను మీకు. సో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసాం. 2వ వచనంలో ఏముంది? ఈ 4 గుంపులను రాజు సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చి ముందు నిలబడ్డారు. నిలబడితే ఈ కల్దీయుల జ్ఞానుల గుంపులో ఎవరున్నారు? మన వాళ్ళు 4 ఉన్నారు. ఇప్పుడు 3వ వచనం ఏం చెప్తుంది అని చూస్తే రాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను కథలాగా చెప్తాను, మీకు ఈజీ అర్థమైపోతుంది. తర్వాత మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మీకు ఇంకా తేట క్లారిటీగా అర్థమవుతుంది.
రాజు ఇప్పుడు రాజు ముందు ఈ 4 గుంపులు నిలబడితే ఇప్పుడు రాజు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు కళ వచ్చింది. ఆ కళ నన్ను చాలా బాధకి గురి చేసింది. ఇప్పుడు దాని అర్థం నాకు తెలియాలి అని చెప్పేసి ఏం చెప్తాడు రాజు? 4 గుంపుల ముందు చెప్తాడు. చెప్తే దీంట్లో ఈ జాతకం చూసేవాళ్ళు కదా, ఈ జాతకం చూసేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? రాజుకి సమాధానం చెప్తారు. ఏమని సమాధానం చెప్తారు? మీరు చాలా సంవత్సరములు బతుకుతారంటే మనకు చెప్తారు కదా రాజు, ఆ భాషలో మీరు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో ఏముంది? లాంగ్ లివ్ ద కింగ్ అంటారు. అంటే మీరు చాలా కొన్ని వందలు వేల సంవత్సరాలు మీరు బతకాలి అని పొగడతారు. నార్మల్గా అది రాజులతో మాట్లాడితే ఆ భాషలో మాట్లాడతారు. మీరు కనిన కళను మాకు చెప్పండి, మేము దానికి ఏమి భావమో ఏమి అర్థమో మీకు చెప్తాము అని చెప్పేసి ఇది 4వ వచనంలో. 5వ వచనంలో అప్పుడు రాజు చెప్తాడు. రాజు ఈ జాతకం చూసే వాళ్ళ దగ్గర అస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర చెప్తాడు. ఏం చెప్తాడు? చూడు, నేను చాలా సీరియస్ మీతో మాట్లాడుతున్నా. నేను ఏమి కళ కంటినో దాని మీరే చెప్పాలి, దాని అర్థం కూడా మీరే చెప్పాలి. లేని ఎడల మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేసి మీ ఇల్లున్నాయే మీ కుటుంబాలను ఈ లోకంలో అడ్రస్ లేకుండా చేస్తా అని చెప్పేసి 5వ వచనంలో చెప్తాడు. ఇప్పుడు అర్థమైందా రాజు ఎంత భయంకరమైన రాజు అని? చూడండి, వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ లోకంలో ఏ రాజు అయినా కానీ కళ కంటే ఏమంటారు? కళని చెప్తారు వాళ్ళ దగ్గర. మరి ఇక్కడ నెబుకద్నెజర్ ఏం చెప్తున్నాడు? కళ నేను చెప్పను, నేను చాలా సీరియస్ ఉన్నా, నేను కళ చెప్పను. నేను ఏం కళ కంటినో ఆ కళ మీరు చెప్పాలి, దానికి ఏం భావమో అంటే అర్థమో అది కూడా మీరే చెప్పాలి. లేని ఎడల మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను, మీ కుటుంబంలో ఈ లోకంలో లేకుండా లేపేస్తాను నుంచి ఒక్కడు చెప్తాడు. ఇక్కడ ఆ భాషలే ఉంది, మీరు చదవండి కావాలంటే. తర్వాత 6వ వచనంలో ఏముంది అని చెప్తే ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? మరి వీళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారంట, మీరు చెప్పలేదంటే మిమ్మల్ని ముక్కలు చేసి మీ కుటుంబాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తా. మరి మీరు చెప్పిన ఎడల నేను కనిన కళను చెప్పి దానికి అర్థం చెప్పిన ఒకవేళ చెప్పారంటే మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాను, మీరు ఎదురు చూడని ఆశ్చర్యమైన బహుమానములు ఇస్తాను, మంచిగా మర్యాద చేస్తాను. అందుకని నేను కనిన కళను దాని అర్థం నాకు చెప్పండి అని చెప్పేసి ఇక్కడ చెప్పేశాడు ఆయన. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి భయం వచ్చింది, వణుకు పుట్టింది. ఈ జాతకం చేసేవాళ్ళు వణుకు పుట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దయచేసి చక్రవర్తి దయచేసి మీరు ఏ కళ చూసారో ఆ కళను మాకు చెప్పండి, మేము దాని భావం చెప్తాము అని చెప్తున్నారు. మరి రాజు 8వ వచనంలో మరి రాజు ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో ఇలా చెప్తున్నాడు, నాకు తెలుసు మీరు ఏం చేస్తారో అని. మీరేం చేస్తారంటే, నేను ఏం కళ కంటినో దాన్ని నేను చెప్తే దాన్ని వినేసి మీరు నన్ను సౌకర్యం చేసేట్టుగా, నన్ను కంఫర్ట్ చేసేట్టుగా, నేను మంచిగా అనుకునేట్టుగా మీరు బాగా టైం తీసుకుని మీరేం చేస్తారు? నాకు చెప్తారు. నేను చూసిన కళ ఇప్పుడు అలాంటిది కాదు. అంటే ఇక్కడ మీరు చదువుతుంటే మీకు తెలుసు, ఆయన ఒక చోట్ల నేను కళను మర్చిపోయాను అని చెప్పినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ నెబుకద్నెజర్ కళను మర్చిపోలా. ఎందుకు మర్చిపోలేదంటే ఆ కారణం కూడా చెప్తా. మీకు ఎవ్వరు ఏ ఉపదేశకుడు కూడా చెప్పడు. ఎందుకు ఆయన మర్చిపోలేదంటే, మర్చిపోయినట్టుగా ఆయన చెప్పినా కానీ ఆయన మర్చిపోలా. ఎందుకు మర్చిపోలేదంటే, ఇన్నిసార్లు వచ్చిన కళలాగా మామూలు కళ ఇది కాదు, చాలా భయంకరమైన కళ. అందుకని నిజంగా ఆయనకు అర్థం తెలియాలంటే, ఒకవేళ ఆయన కలిగి ఉన్న ఈ 4 గుంపులలో ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళు ఆ కళను చెప్పి దాని అర్థము చెప్తే నిజమే వీళ్ళకి తెలుసు అని నమ్మాలి. అని కోసం ఆయన ఏం చేస్తున్నాడు? అలా చెప్తాడు. నేను కళ మర్చిపోయినట్టు కూడా చెప్తాడు. మరి ఆయన కళ మర్చిపోలా, ఆయన గుర్తుంది. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను చెప్పను, మీరే చెప్పాలి. మరి 10వ వచనంలో చూస్తే మరి వీళ్ళు ఎవరు? ఈ జాతకం చూస్తే ఈ గుంపే మాట్లాడుతుంది ఎంతో. ఏం చెప్తారంటే, ఈ లోకంలో ఈ భూమిపైనే ఏ రాజు కూడా కళను చెప్పకుండా ఇంతవరకు, అంటే ఏ రాజు కూడా అంటే ఎంత బలవంతమైన రాజు అయినా కానీ ఇంతవరకు కళను చెప్పకుండా దాని భావం అడగలేదు. దీనికి
ఈ కళను చెప్పకుండా దానికి భావం చెప్పిన ఎవరు లేరు. ఈ 4 గుంపులు ఉన్నారే, ఏం చదువుకున్నాము, తెలుగులో వెతుకుతున్నా. ఈ 4 గుంపులు ఏ గుంపులు? ఈ 4 గుంపులు ఒకరు 4 గుంపుల ఒకరు సగుణ గాండ్రును అంటే మెజిషియన్స్. రెండవది గారడి విద్యా గలవారు, వీళ్ళే జాతకం చేసేవాళ్ళు. మూడవది మాంత్రికులు, మ్యాజిక్ చేసేవాళ్ళు, చచ్చిన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. నాలుగవది కల్దీయులు, జ్ఞానులు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయనతో ఏం చేస్తున్నారు, దేవుడు రాజుతో బతిమాలుతారు. ఎవ్వరు కూడా చెప్పకుండా ఇలా అడగలేదు, మీరు ఒక్కరే ఇలా అడుగుతున్నారు, ఎవ్వరు చెప్పలేరు. ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే దేవుళ్ళు తప్పితే, ఇలాగే అక్కడ ఉంటుంది, దేవుళ్ళు తప్పితే ఇంకా వేరెవరు మనుషులు అయిన వారు ఎవ్వరు చెప్పలేరు అని చెప్పేస్తారు. చెప్పగానే ఇప్పుడు రాజు వచ్చిన కోపం ఉందే భయంకరంగా, అంటే ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఏం చెప్తాడు, వెంటనే ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడు తెలుసా? బబులోన్లో ఎవడెవడున్నాడో, ఈ గుంపులు 4 గుంపులు కలిగిన వాడు ఎవడున్నాడో అందరినీ లేపేయండి రానిస్తాడు, ఆజ్ఞించేస్తాడు. నెబుకద్నెజరు ఆజ్ఞిస్తాడు, బబులోన్లో ఈ 4 గుంపులు సంబంధించిన వాడు ఎవడెవడున్నాడో అందరినీ లేపేయండి. వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు, వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఏ పవర్ లేదు, ఏ అధికారం, ఏ శక్తి ఏం లేదు, వీళ్ళకు లేపండి ఆజ్ఞ చేస్తాడు. ఈ ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు ఈ కల్దీయుల గుంపులో, జ్ఞానుల గుంపులో ఎవరున్నారు, మనవాళ్ళు 4 ఉన్నారు కదా. ఇప్పుడు ఈ మనవాళ్ళు 4 వెతికి చంపడానికి కొంతమంది వెళ్తారు. ఎవరు? నెబుకద్నెజరు రాణువులు ఉంటారు కదా, ఏమంటారు రాణువును, సైనికులు ఉంటారు కదా, కొంతమంది వెళ్తారు. వెళ్ళి ఇలా చెప్తారు, రాజు మిమ్మల్ని లేపమన్నాడు, మీకు ఎవరు ఏం తెలియదంటే అందరిని లేపమన్నాడు చెప్తే, అప్పుడు ఇక్కడ వస్తారు. ఆ కమాండర్ పేరు వచ్చేసి ఆరియోకన్సి. ఆ కమాండర్ పేరేంటి? ఆరియోకన్ కమాండర్. ఆ కమాండర్ వచ్చి ఎవరి దగ్గర, బెల్షాసర్, దానియేలు ఉన్నాడు, దానియేలు దగ్గర చెప్తారనమాట. దానియేలు వచ్చేసి ఏం చెప్తాడంటే జరిగిందని చెప్పడు, మిమ్మల్ని లేపమన్నాడు మాత్రం చెప్తాడు, మిమ్మల్ని చంపేమన్నాడు చెప్తాడు. అప్పుడు దానియేలు కొంచెం ఆయనకు విధేయత చూపించి ఆ కమాండర్ దగ్గర, దేనికి రాజు ఈ ఆజ్ఞాపించాడు మీరు కొంచెం చెప్తారా అని అడిగితే, కొంచెం విధేయత చూపించి అడిగారు కాబట్టి అని చెప్తాడు. ఇది జరిగింది బాబు అని చెప్తే, అప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే, నేను కథలాగా చెప్తున్నాను, దానియేలు రాజు దగ్గర వెళ్ళి అక్కడ మాట్లాడి ఏం చేస్తాడంటే, రాజు నాకు కొంచెం, చక్రవర్తి నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను మీకు దీన్ని చెప్పగలను అని చెప్పేసి వస్తాడు. సమయం తీసుకుని వచ్చి తన స్నేహితులు ఉన్నారు కదా, ఎవరు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఈ 4 కలిసి ఇప్పుడు ఏం చేస్తారంటే మాట్లాడతారు. మాట్లాడి మన దేవునికి యెహోవా దేవునికి మనం ప్రార్థన చేసి రాజు చక్రవర్తి ఆజ్ఞాపించిన ప్రకారం అందరిని చంపుతున్నాడు, మనం దాంట్లో ఆ గుంపులో ఉండకూడదు, అందుకని మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు మన 4 ఎవరికి ఆయన కలిగిన కళను తర్వాత దాని భావంను మనకి చెప్తారో మనం ఆయనతో రాజుతో వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఒకరోజు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు, నేను 19వ వచనం చదువుతున్నా. ఒకరోజు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ చూడండి, దాని ముందు 13వ వచనంలో మీకు ఒక విషయం చెప్పాలి. 13వ వచనంలో ఏంటంటే, ఈ ఆజ్ఞాపించేటప్పుడు ఆ గుంపుల అక్కడ దానియేలు లేడు. అర్థమైందా? జ్ఞానుల గుంపులో దానియేలు లేడు. దేవుడు దానియేలుని అక్కడ ఉంచలేదు. ఎందుకు ఉంచలేదంటే, ఒకవేళ అక్కడ దానియేలు ఉంటే వెంటనే దానియేలు ఏం చేస్తాడు, వినేసి తనకు కూడా ప్రాణాభయం కదా, అందుకని ఏం చేస్తాడు, రాజు చక్రవర్తి కొంత సమయం ఇవ్వండి, నేను మా దేవుడిని కనుక్కుంటూ చెప్తాను అక్కడే చెప్పేస్తాడు. అప్పుడు ఈ మిగతా జ్ఞానులు, ఈ 4 గుంపులు ఒరిజినల్ స్థాయి ఏంటి వాళ్ళు తెలియకుండా పోతారు కదా, అందుకని దేవుడు దానియేలును వాళ్ళందరినీ ఎవరిని అక్కడ పట్టల. 13వ వచనంలో అది చెప్తుంది. మరి దానియేలు ఎక్కడో ఉన్న దానియేలుకి చక్రవర్తి ఆజ్ఞాపించిన తర్వాత సమాచారం అందుతుంది. అర్థమైందా మీకు దేవుని కార్యం? ఇప్పుడు 19వ వచనంలో ఒకరోజు నైట్ ఇలా 4 కలిసి ప్రార్థన చేస్తే దేవుడు దానియేలుకు బయలుపరుస్తాడు. ఏది? ఆ కళక, ఆ రాజు చక్రవర్తి నెబుకద్నెజరు చక్రవర్తి కన్న కళ, తర్వాత దాని భావం దానియేలుకు
బయలుపరుస్తారు. మరి ఆశ్చర్యం ఏం తెలుసా, దానియేలుకు ఇప్పుడు విషయం తెలిసింది. రాజు ఏ కల కన్నాడో దాని భావం ఏంటో అది తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మీరు నేను ఏం చేస్తాం, వెంటనే ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి అప్పుడే ఏం చేస్తాం, ఆ క్షణమే పరిగెడతాం రాజు దగ్గర చెప్పడానికి. దానిలో ఏం చేశారు తెలుసా, ఆ రోజు నైట్ అంతా దేవుని ఆరాధించాడు. 22, 23 వచనంలో అదే ఉంది. అర్థమైందా? 22, 23 వచనంలో అదే ఉంది. ఇప్పుడు 26 నుంచి 30 వచనంలో ఏముంది అని చూస్తే, మస్ట్ రోజు దానియేలు రాజు దగ్గర వెళ్తాడు. వెళ్తే అప్పుడు చూడండి 26వ వచనం ఎలా మొదలవుతుంది అని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 26 చూడండి. 26లో రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సాధ్యమా అని అడుగుతారు రాజు ఎవరిని, దానియేలును. అప్పుడు అని బెల్షాజరును అను దానియేలును అడుగగా, రాజు అడుగగా, ఇప్పుడు దానియేలు సమాధానం చెప్తాడు అనమాట. దానియేలు సమాధానం చెప్తే దాని ముందు సంఘటన జరుగుతుంది. అది ఏంటి అని చూస్తే, ఈ కమాండర్ వెళ్ళి ఏం చేస్తాడంటే చక్రవర్తి నెబుకద్నెజర్ దగ్గర చెప్తారు, నువ్వు ఇంత చింత కలిగి ఇంత బాధలు ఉంటుంది, నాకు అస్సలు నచ్చగా నేను వెతుకుతుంటే నాకు దొరికాడు, నేను తీసుకొచ్చానంటాడు. యాక్చువల్గా దానియేలు వెళ్ళింది దానియేలు తనంత తను వెళ్తే ఎవరికైనా మంచి పేరు తీసుకోవడం మంచి విషయం కదా, అందరి ఆశ కదా, అలా వెళ్ళి తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు రాజు ముందు దానియేలు ఉన్నాడు. దానియేలు రాజు ఆశ్చర్యంగా అడుగుతాడు, నేను కడిన కలను దాని భావమును నువ్వు చెప్పగలవా అని అడిగితే అది 26. సో 27 నుంచి 30 వరకు దానియేలు ఏం చెప్తాడంటే, చక్రవర్తి నువ్వు కనిన కళ గాని దాని యొక్క భావం గాని నువ్వు అనుకున్నట్టుగా ఈ లోకంలో ఉండే ఏ మాంత్రికుడును, ఏ గారడి విద్యాగారును, ఇంకా ఇంకో ఈ 4 గుంపులు ఉన్నారు కదా జ్ఞానులను, లేకపోతే ఈ మ్యాజిక్ చేసే వాళ్ళు మెజిషియన్స్ ఎవ్వరు చెప్పలేరు. ఇది తెలుసుకోవాలి, తెలియాలంటే ఒకే ఒక ఆయన పరలోకం ముందున్న మా దేవుని తప్పితే ఇంకా ఎవ్వరు ఇలాంటి విషయాలు బయలుపరచడం వాళ్ళకి తెలియదు. నాకు తెలిసింది కూడా ఆ దేవుడు బయలుపరిస్తేనే నాకు తెలిసింది. నేను నా అంత సొంతంగా నేనే కనుక్కుని వచ్చి చెప్పాలని అంత గొప్పవాడిని కాదు, నా దేవుడు గొప్పవాడు అంటాడు రాజు ముందు. ఇది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనం ప్రకటన గ్రంథం టచ్ చేద్దాం. ఎలా టచ్ చేద్దామంటే, అక్కడ వెళ్ళట్లేదు ఏంటి అని చూస్తే ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు దానియేలు ఏదైతే రాజు కనిన కలను దాని భావమును చెప్తున్నాడో అక్కడ ఉంది ప్రకటన గ్రంథంలో జరిగిన సంఘటనలు. ఇక్కడ చెప్పబడింది అక్కడ జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు ఎన్ని సంవత్సరాల ముందు, దాదాపు 1000 సంవత్సరాల ముందు దేవుడు దానియేలుకి బయలుపరిచాడు. మరి ప్రకటన గ్రంథంలో పట్ల ఇవన్నీ అర్థమైందా మీకు? ఇప్పుడు ఎందుకు దానియేలు గ్రంథం చదవాలని? దీనికోసమే. ఇప్పుడు చూస్తే ఇక్కడే దానియేలు గ్రంథంలోనే 10 రాజులు కలిగిన 10 రాజ్యములు కలిగిన ఆ 10 రాజ్యములు ఒక్క రాజ్యంగా దీని ముందుండింది. ఒక్క రాజ్యం, రోమా రాజ్యం. ఈ రోమా రాజ్యంలో విడిపోయింది, చెల్లా చెదరైపోయింది, లేకుండా పోయింది. మరి దానియేలు గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, ప్రకటన గ్రంథంలో బయలుపడిన అంత్యక్రీస్తు ఉన్నాడే, వీడు అలా చెల్లా చెదరగా అయిపోయిన రోమా సామ్రాజ్యం మరి ఒక్కసారి 10 రాజ్యములకు వచ్చి ఈ 10 రాజ్యం నుంచి ఒక్క రాజ్యంలో నిన్నే అంత్యక్రీస్తు వస్తున్నాడు అని చెప్పింది ఎవరు? ప్రకటన గ్రంథం కాదు, దానియేలు. ఇప్పుడు అంత్యక్రీస్తు ఈ రాజ్యం నుంచే వస్తాడు అని ఎవరు చెప్పారు మనకు? దానియేలే చెప్పాడు. ఇంకోటి, అంత్యక్రీస్తు వచ్చి ఇశ్రాయేల్ దేశంతో సమాన ఉడంబడిక వేసుకుంటాడు అని చెప్పింది ఏ పుస్తకం? దానియేలు గ్రంథమే చెప్పింది. ఎందుకంటే ఇది దాదాపు మనం మాట్లాడేది క్రీస్తు పూర్వం అంటే యేసయ్య పుట్టగా ముందు 600 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన ఇది.
ఇది ఈ ప్రవచనం 600 సంవత్సరముల ముందు అప్పుడే దేవుడు దానియేలుకి ఇచ్చిన్నారు. అందుకని ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరములు 900 సంవత్సరములు దాటిన తర్వాత ఇప్పుడు దీంట్లో చూస్తే చాలా విషయములు జరిగిపోయింది. ఇంకా కొంత ఉంది, జరుగుతుంది. 90% దానియేలు ప్రవచనంలో ఏదైతే చేశాడో దానికి 90% జరిగిపోయింది. మరి ఇంకా 10% ఉంది, అది కూడా జరగబోతుంది. ఇప్పుడు దానియేలు ప్రవచనం చేసేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. దానియేలు ప్రవచనం చేసేటప్పుడు ఆయన చూసింది ఒకే ఒక సంఘటన. ఎన్నో విషయములు, ఇది ఒక కళనే. నెబుకద్నెజారుకు వచ్చింది ఒక్క కళ. ఇంకా దానియేలుకు ఎన్నో విషయములు కలిగింది, దాంట్లో ఎన్నో విషయములు ఉన్నాయి. ఇవన్నీ ఈయన ప్రవచనం చేశాడు, కానీ ఈయన చూసింది ఒకే ఒక్క సంఘటనే. మరి మిగతా కొన్ని వందల సంఘటనలు దానియేలుకు కూడా తెలియదు. ఆయన లేదప్పుడు, అయిపోయాడు. ఆయన జీవితకాలం అయిపోయింది, ఆయన దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. మరి ఆ ప్రవచనంలో ముగింపు వచ్చింది. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చెప్పినట్టుగా 90% వచ్చేసి ఏమైంది, ఆయన చెప్పిన తిట్లే వచ్చేసింది. మిగతా 10% కూడా ఎప్పుడు నెరవేర్పు వస్తుందంటే, దానియేలు ప్రవచనం చేసిన దీంట్లో మిగతా 10% 7 ఏళ్ల శ్రమణ కాలంలో ముగింపు వస్తుంది, నెరవేర్పు వస్తుంది. అది ప్రకటన గ్రంథంలో ఉంది. ఏమేమి ముగింపు వస్తుందని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు దానియేలు గ్రంథమును ప్రకటన గ్రంథమును ఒక సంబంధం ఉందా లేదా? భయంకరమైన సంబంధం ఉంది. ఇది లేకపోతే అది మనకి అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, దానియేలు చేసిన ప్రవచనమును, ఇది దానియేలు గ్రంథంలో దానియేలు చేసిన ప్రవచనమును ప్రకటన గ్రంథంలో యోగాను చూసిన, కళ్ళు తెలుసుకుని చూసిన దర్శనమును కరెక్ట్ మ్యాచ్ అయింది. అర్థమైందా మీకు? ఇది దేవుని కార్యం, అది మనకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానియేలు వచ్చేసి ప్రకటన గ్రంథం మనకి అర్థం అవడానికి ఏమి విషయాలు కావాలో అన్ని విషయాలను ఇక్కడ దానియేలు గ్రంథం మనకి చెప్తుంది. అందుకని దానియేలు గ్రంథం చూసిన తర్వాత మనం ప్రకటన గ్రంథము వెళ్ళాలి అనేది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 31 నుంచి 35 వరకు చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఏంటి అనేటప్పుడు ఇప్పుడు కళ గురించి దానియేలు, ఎందుకంటే చక్రవర్తి అడిగాడు కదా, కళ నీకు తెలుసా, బాబు నీకు తెలుసా అంటే తెలుసు అన్నాడు. దేవుడు నాకు తెలియపరిచి అని చెప్పాడు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే, రాజు చూసిన కళ గురించి రాజు దగ్గర చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని చూస్తే, నేను మీకు దీని నెక్స్ట్ ఉండే స్లైడ్లో పిక్చర్ చూపించేసి దాని తర్వాత మరీ ఇదే స్లైడ్కి వస్తాను, అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఈ స్లైడ్ మీకు అందరూ చూస్తున్నారా? కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక శిల్పం ఉంది. శిల్పం అంటే ఒక స్టాచ్యూ అంటాం కదా, ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ వచ్చేసి, ఈ స్టాచ్యూ చూస్తే దీనికి తల ఉంది కదా, తల భాగం. ఈ కర్సర్ మీకు కనిపిస్తుందా? మూమెంట్ కనిపిస్తుందా? కనిపిస్తుందన్న. ఓకే, తల భాగం వచ్చేసి ఇక్కడ చూడండి. తల భాగం మేలిమి, తెలుగులో ఉంటది, మేలిమి బంగారంలో చేయబడింది అని ఉంటుంది. తల భాగం ఏది? మేలిమి బంగారం. తల కింద ఈ మెడ నుంచి ఇక్కడ నుంచి ఈ నడుము వరకు చూస్తే వెండిలో, అంటే ఈ బ్రెస్ట్ అంటే చెస్ట్ అంటాం కదా, చెస్ట్ లో ఈ ఆర్మ్స్ ఉంది కదా, ఇది వెండిలో చేయబడింది ఇంతవరకు, ఇక్కడ మెడ నుంచి ఇంతవరకు. తర్వాత ఇక్కడ ఈ కడుపు భాగం ఉంది కదా, బెల్లి, ఇదిని ఈ వెనక్కు భాగం చూడండి, బటాక్స్ అంటారు. ఈ రెండు బ్రాస్ అంటే ఇత్తడిలో చేయబడింది. తర్వాత ఈ థైస్ చూడండి, థైస్ అండ్ లెగ్స్, ఇక్కడ నుంచి ఈ భాగం ఉంది కదా, ఇది వచ్చేసి దేంట్లో చేయబడింది? ఇనుపు, ఐరన్ అంటాం కదా, ఇనుపులో చేయబడింది. తర్వాత ఇక్కడ చూస్తే ఈ 2 కాలు ఉంది కదా, ఈ 2 కాలు దేంట్లో చేయబడింది అంటే ఇనుపు మరియు క్లే అంటాం కదా, అంటే మన వర్షాకాలంలో మన్ను, సాయిల్, మట్టి అంటే తేమ కలిగిన మట్టి ఉంది కదా, సో ఇనుపు మరియు ఆ మట్టి. దీంట్లో నేను తెలుగు చదివాను, మర్చిపోయినప్పుడు ఈ 2 కలిపి ఈ పాదములు ఉన్నాయి కదా, ఫీట్ అండ్ టోస్, పాదములు మరియు ఈ వేళ్ళు, 10 వేళ్ళు ఉన్నాయి కదా, ఇది కూడా ఇలా. అర్థమైందా?
పైన బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, దాని తర్వాత ఇనుపు, దాని తర్వాత ఇనుపును మట్టిని కలిపి ఏంది చేయబడింది. ఇది ఒక శిల్పం. ఎలా అంటే రాక్, శిల్పం అంటే స్టాచ్యూ. ఓకే, శిల్పం అన్నమాట. ఇది అక్కడ చేయబడింది. చూడండి, ఈ బంగారం అనేది ఉంది కదా, ఈ బంగారం అనేది తల. ఈ తల దేనికి సూచన అంటే నెబుకద్నెజర్ పరిపాలన చేస్తున్నాడే, ఈ తలకి దానికి సూచన. దానికి సంబంధించిన వరుస కాలంలో అనమాట. ఆ క్రీస్తు పూర్వం 605 నుంచి క్రీస్తు పూర్వం 539 వరకు నెబుకద్నెజర్ ఏం చేశాడు, పాలన చేయడం అనమాట. ఆయన కాలం, ఆ కాలంలో దాన్ని చెప్పడానికి తల అని చెప్పాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మిగతా విషయముల గురించి ఎవరు చెప్పలా? ఎవరు చెప్పలా? దానియేలు రాజుకు మిగతా ఈ నలుగురు ఉన్నారే, వీళ్ళ గురించి ఏం చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే అది నెబుకద్నెజర్ రాజుకు అనవసరం, అందుకని చెప్పలా. ఇప్పుడు నేను మరి ముందు వెళ్తున్నా. ఈ స్లైడ్ చూద్దాం. దీంట్లో ఏం చెప్పబడి నేను చూస్తే, ఇప్పుడు నేను ఏదైతే మీకు ఆ పిక్చర్ చూపించి చెప్పానో అదే ఇక్కడ ఉంది. చూడండి, మీ కలలో రాజు చక్రవర్తి, మీ కలలో మీరు ఒక పెద్ద, అంటే మామూలు కాదు, చాలా పెద్ద శిల్పం, అది ప్రకాశమైన ఒక శిల్పం, మనిషి లాంటి ఒక శిల్పమును మీరు చూశారు. అది చాలా భయంకరంగా, చూడడానికి చాలా భయంకరంగా ఉండింది. దాని తల మేలిమి బంగారంలో చేయబడింది. దాని రొమ్ము ఉంది కదా, చెస్ట్ రొమ్మును, ఈ చేతులు ఇది వెండితో చేయబడింది. దాని కడుపు, బెల్లి అంటాం కదా, కడుపును, తర్వాత బటాక్స్, ఈ వెనక్కు భాగం ఉంది కదా, అది ఇత్తడితో చేయబడింది. ఇక్కడ బ్రాన్సన్స్ ఉంది. ఓకే, ఇత్తడితో చేయబడింది. దాని తర్వాత 33వ వచనం ఏం చెప్పింది? తర్వాత పాదములు దేంతో చేయబడింది? పాదములు కాదు, కాళ్ళు ఇనుముతో చేయబడింది. పాదములను, వేళ్ళును ఇనుపు మరి మట్టి, ఈ రెండు కలిపి చేయబడింది. ఇప్పుడు నువ్వు ఈ దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ శిల్పమును చూస్తుండేటప్పుడే కొండపై నుంచి, పర్వతం ఉంటాయే, కొండపై నుంచి ఒక పెద్ద బండ మనుషులు దాన్ని ఏమి చేయకుండా తనంత తానే వచ్చి ఏమైంది, ఈ ఇనుపు ఈ మట్టి కలిసి చేయబడిన ఆ పాదములు వేలుందే దాన్ని తాకింది. మనుషులతో సంబంధం లేదు. అంటే దాని ఏమంటాం? దేవుని సంబంధం. ఆ బండ వచ్చి తాకింది. బండ ఎవరు తెలుసా? యేసయ్య. ఏంటి? దేవుడు నెబుకద్నెజర్ ఆయన పరిపాలనను నాశనం చేస్తున్నాడు. వచ్చి తాకితే ఇప్పుడు ఏమైందంట, ఆ మొత్త శిల్పం ఉందే అంత భయంకరంగా, అంత ఎత్తైన, అంత మేలిమి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుపు, తర్వాత ఇనుపు మట్టి కలిసి ఉండింది. ఈ బండ ఆ కింద ఆ కాళ్ళను తాకేటప్పుడు, కాలు కాదు, ఆ పాదాలను, వేళ్ళు తాకేటప్పుడు మొత్తానికి ఆ శిల్పం ముక్కలైపోయింది. ముక్కలు అయింది మాత్రం కాదు, ఏమైంది తెలుసా? అది ముక్కలు అయ్యి కింద పడిన తర్వాత పెద్ద గాలి లాంటిది వచ్చి ఎక్కడ అడ్రస్సే లేకుండా అన్ని తీసుకెళ్ళిపోయిందంట. అది నువ్వు చూసావు అని చెప్పేసి ఎవరు? దానియేలు చక్రవర్తి దగ్గర చెప్తాడు అనమాట. ఇప్పుడు ఈ తాకిన బండ ఉందే, ఈ బండ వచ్చేసి ఆ తర్వాత ఈ లోకమంతా విస్తరించి మొత్తానికి అల్లుకుని ఆ బండ తన నియంతృత్వంలో ఈ లోకం తీసుకొచ్చింది అని చెప్పేసి, ఇది నువ్వు చూసావు అని చెప్పేసి కళను ఇప్పుడు చెప్పేశాడు. ఎవరు? దానియేలు నెబుకద్నెజర్ చక్రవర్తికి కళను చెప్పేశాడు అనమాట. అంటే ఆ బండ ఎవరు అంటే యేసయ్య. ఈ మొత్తం రాజ్యంలో ఏ రాజ్యం అంటే, మొత్తం రాజ్యం అంటే, ఇప్పుడు నేను మీకు ఇంకో స్లైడ్కి వెళ్తా. ఏంటి అనేటప్పుడు తలను చూసాం అంటే ఇక్కడ లేదు, ఈ దానియేలు గ్రంథంలో లేదు, మరి తర్వాత ఉంది, అది ఇప్పుడే మీకు చెప్తా. తల అనేది ఎవరి పరిపాలన? నెబుకద్నెజర్, ఈయన పరిపాలన బబులోను నుంచి. మరి తల కింద ఉండే
ఈ రొమ్ము, ఈ చేతులు, ఇది ఎవరు పరిపాలన అంటే మాదీయ పారసీకుల ఇద్దరు కలిసి అనమాట. ఇద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తారు, రాజు అయిన సైరస్ అనే రాజు ఆ మాదిగ పారసీయ ఈ వీళ్ళు తర్వాత నెబుకద్నెజర్ తర్వాత వీళ్ళు పాలన వస్తారు. ఈ 539 క్రీస్తు పూర్వం నుంచి 331 క్రీస్తు పూర్వం. దీని తర్వాత ఇంకో రాజ్యం ఎవరు, వాళ్ళు గ్రేకులు ఉన్నారు కదా, గ్రీసులు. మీకు తెలుసు, గ్రీస్ అనగానే మనం ఎవరు గుర్తొస్తారు, అలెగ్జాండర్ ద గ్రేట్ గుర్తొస్తాడు. ఆయన పరిపాలన ఉంది 331 క్రీస్తు పూర్వం నుంచి 146 దీంట్లో ఆ గ్రీస్ దేశం నుంచి వీళ్ళెవరు, ఇక్కడ కడుపు నుంచి ఈ నడుము ఉంది కదా, ఈ వెనక భాగం వీళ్ళు అనమాట. దీని తర్వాత రాజ్యం రోమా సామ్రాజ్యం కాళ్ళు కదా, ఇనుపు. వీళ్ళు ఏం చేస్తారంటే అందరినీ ఇప్పుడు ఒక ఇనుప దండం బట్టి కొట్టితే ఎలా ఉంటుంది, ముక్కలు అయిపోతుంది కదా, అలా వీళ్ళు ఏం చేశారు, పాలన చేశారు. వీళ్ళు 146 క్రీస్తు పూర్వం 146 నుంచి క్రీస్తు సగం యేసయ్య పుట్ట ముందు 146 సంవత్సరం నుంచి తర్వాత యేసయ్య పుట్టిపోయిన తర్వాత 395 వరకు ఇన్ని సంవత్సరములు రోమా సామ్రాజ్యం ఏం చేశారు, ఇనుప దండం బట్టి ఏలేరు, అందరినీ కొట్టిపడేశారు అనమాట. వీళ్ళు ఇనుపు అన్నారు. దీనికి తర్వాత వచ్చేది ఎవరు, అది ఇప్పుడు మన క్వశ్చన్. ఈ 4 కాదు, దీని తర్వాత ఇక్కడ మనం ముందు ఇప్పుడు మాట్లాడాము కదా, ఏం మాట్లాడాము, రోమా సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఎప్పుడో ఇక్కడ అది కుప్పకూలిపోయి దగ్గర 1600 సంవత్సరంలో అయిపోయింది. ఎందుకంటే క్రీస్తు సగం 390 అంటే 400 అనుకోండి. యేసయ్య వచ్చిన తర్వాత 400 ఇయర్స్ ఉంది కదా అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు 2024 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు, 1400 సంవత్సరములు గడిచిపోయింది. లేదు ఇప్పుడు. మరి ఇక్కడ దానియేలు ప్రవచనంలో దానియేలు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ కుప్పకూలిపోయిన రోమా సామ్రాజ్యం మరీ కట్టబడి 10 రాజ్యములు వస్తుంది. ఈ 10 రాజ్యంలో ఒక్క రాజ్యం నుంచే ఎవడొస్తున్నాడు, అంత్యక్రీస్తు వస్తున్నాడు. ఈ ప్రవచనం చెప్పింది ఎవరు, దానియేలు. ఈ ప్రవచనం ఎవరికి చూపించాడు దేవుడు, దానియేలు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన కళ ఏదైతే ఉందో దానియేలు దేవుడు చూపించిన ప్రకారం నెబుకద్నెజరుకి చెప్పాడు అనమాట. ఇప్పుడు భావం చెప్తున్నాడు. భావం ఎక్కడి నుంచి చెప్తున్నాడు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 36వ వచనం నుంచి 38వ వచనం వరకు ఆయన ఏం చెప్తున్నాడు. 38 మాత్రం కాదు, తర్వాత కూడా వస్తుంది, మనం మధ్య చూసుకుందాం. ఇప్పుడు 36 నుంచి 38 వరకు మనం చూస్తే ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, అది నువ్వు కనిన కళ. ఇప్పుడు దీని అర్థం నేను చెప్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చూడండి. దీని అర్థం మేము చెబుతున్నాము అని తెలుగులో ఉంది. అది చూడండి, దానియేలు నెబుకద్నెజర్ చక్రవర్తితో మాట్లాడితే ఇక్కడ తెలుగులో వాడబడిన పదమే ఉంది, మేము చెబుతున్నాము అని ఉంది. ఇప్పుడు దానియేలు నెబుకద్నెజర్తో మాట్లాడితే నేను చెప్తున్నాను కదా మాట్లాడాలి. మరి దానియేలు ఎందుకు మేము చెప్తున్నామని చెప్పాలి? ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఐ అనే పదం వాడబడలేదు, వి అనే ఆ బహువచనం పదమే వాడబడింది. ఎందుకు అంటే దానియేలు ఈ కళను కానీ లేదా దాని గురించిన భావములు కానీ ఆయన స్వయంగా ఆలోచన చేసి ఆయన చెప్పలా. ఎవరు చెప్పారు ఆయనకు? దేవుడు. అందుకని దానియేలు ఇక్కడ వాడిన పదం ఏంటి, మేము చెప్తున్నామంటే దేవుడు నాకు బయలుపరిచింది, నేను చెప్తున్నా, నేను దేవుడు కలిసి చెప్తున్నాము, దేవుని మాటలను నేను నిర్వహిస్తున్నాను అనేసి దానియేలు ఇక్కడ మేము అనే పదం వాడుంటాడు. తర్వాత ఇలా చెప్తారనమాట. ఏం చెప్తాడంటే 37వ వచనంలో నువ్వు చాలా గొప్ప రాజువు, నువ్వు రాజులకు రాజు అంటే రాజులు అందరికన్నా రాజువు. నువ్వు ఎలాంటి రాజు అంటే దేవుడు నీకు సర్వాధికారం ఇచ్చాడు, నిన్ను సార్వభౌముడు చేశాడు. నీకు బలం కానీ స్ట్రెంగ్త్ అంటారు కదా, బలం కానీ ఇంకా అధికారం కానీ నీకు మర్యాద కానీ అందరికన్నా ఎక్కువ దేవుడు నీకు ఇచ్చాడు. ఇది 37. 38లో ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను మనుషులకు మాత్రం రాజులు చేయలేదు, జంతువులకు, పక్షులకు, అంటే నువ్వు ఎక్కడెక్కడ నీ రాజ్యం ఉందో అన్ని చోట్ల అన్నింటిపైన నిన్ను రాజు చేశాడు. అందుకనే ఆ శిల్పంలో నిన్ను మేలిమి బంగారంగా
దేవుడు చూపించాడు, నువ్వు అన్నిటికన్నా సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు, అందుకని దేవుడు నిన్ను అలా ఆశీర్వదించాడు అని చెప్పేసి ఇక్కడ 36 నుంచి 38 వరకు దానియేలు నెబుకద్నెజర్ దగ్గర చెప్తారనమాట. మరి ఇక్కడ చూస్తే నెబుకద్నెజర్ పరిపాలన, ఆ రాజ్యం ఉందే అది మేలిమి బంగారంలో చెప్పబడింది. అందుకని బబులోన్ రాజ్యం ఉందే, ఈ బబులోన్ రాజ్యం వచ్చేసి అందరికన్నా పైన అని ఇక్కడ చెప్పడానికి అలా చెప్తున్నారు. ఇప్పుడు మిగతా అన్ని కూడా ఏమేమి జరగబోతుందని 39 నుంచి దాదాపు 44వ వచనం వరకు, ఇప్పుడు దానియేలు చెప్తున్నాడు. నేను మీకు కథలాగా చెప్తా, ఎందుకంటే మన వచనం ప్రకారం వచనం చదివితే మనకి టైం చాలదు కాబట్టి. దానియేలు 2:39లో దానియేలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, చక్రవర్తి, నీ రాజ్యం, నీ పరిపాలన ఒక ముగింపు వస్తుంది. నిన్ను నీకన్నా తక్కువైన ఇంకొక రాజ్యం వచ్చేసి నిన్ను కుప్పకూడ చేసి నీ రాజ్యం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. చూసారా, నీకన్నా తక్కువ అన్నారు. ఇది ఎక్కడ చెప్పబడింది అని చూస్తే ఇక్కడ మనం శిల్పం చూసాం కదా, దాన్ని చూడండి. బబులోన్ రాజ్యం వచ్చేసి నెబుకద్నెజర్ పరిపాలన చేసేది మేలిమి బంగారంలో ఆ శిల్పంలో చూపించబడింది. మరి దాని తర్వాత వచ్చే రాజ్యం ఎవరిని చూపించబడింది? మాదిగ పారసీకుల ఆ రాజ్యం. దాని దేంట్లో చూపించబడింది? వెండిలో. అంటే మేలిమి బంగారం కన్నా వెండి విలువైనది కాదు కదా, అందుకని నీకన్నా తక్కువ స్థాయి ఉండే వాళ్ళు నిన్ను పడగొట్టి వారు ఈ రాజ్యంను తీసుకుంటారు. దాని తర్వాత అది రెండో రాజ్యం. నీది మొదట అయితే వాళ్ళది మాదిగ పారసీకులది రెండో రాజ్యం. మూడో రాజ్యం వచ్చేసి ఇత్తడి, దానికన్నా తక్కువ. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మనం ఎవరిని చూసాము ఈ పిక్చర్లో? ఎవరిని చూసాము? వీళ్ళు గ్రేకులు. వీళ్ళు వచ్చేసి ఈ మాదిగ పారసీకుల ఈ రాజ్యం కుప్పగొలబెట్టేసి పడగొట్టేసి వాళ్ళు ఏడుతురు. ఇది మూడో రాజ్యం. నాలుగో రాజ్యం ఎవరు? ఇనుపు. వీరెవరు? రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం వచ్చేసి ఇనపదండంతో, అంటే అందరినీ కొట్టిపడేసి వీళ్ళు దాదాపు 500-600 సంవత్సరములు ఏం చేశారు? ఏలుబడికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఒక్కరొకరు తక్కువ స్థాయిలో వాళ్ళే అందరూ పడగొట్టి చంపి ఏం చేశారు? వచ్చారు. మరి ఇక్కడ చూసారా, చివరిలో ఏమైందంటే 41 చివరిలో 41 చూస్తే చివరిలో కింద ఉండేది ఎవరు? పాదములు 10 వేళ్ళు. ఈ పాదములు మట్టి ఇనుపు రెండు కలిసింది. దీనికి ఏమర్థమంటే ఈ రోమా సామ్రాజ్యం ఏమైంది? 10 మంది రాజులను తీసుకొచ్చింది. ఆ తర్వాత దీంట్లో ఉండేవాళ్ళు ఇంక మీద తీసుకురాబోయేది కూడా అదే. ఎప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ 10 మంది రాజ్యం మరీ రాబోతుంది. దీంట్లో కొంతమంది ఇనుపులాగా బాగా శక్తివంతంగా బలవంతంగా ఉంటారు, మరి కొంతమంది వీక్ ఉంటారు మట్టిలాగా. అందుకనే రెండు చేసి అక్కడ అది చెప్పబడింది. మరి ఇప్పుడు 42వ వచనంలో ఏం చెప్పబడింది? ఇప్పుడు మనం మాట్లాడింది చెప్పబడింది. మరి 43లో ఏం చెప్పబడింది అని చూస్తే 43లో ఇప్పుడు 43లో ఈ 10 రాజ్యములు, అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబోయే రోమా సామ్రాజ్యం నుంచి 10 దేశములు రాజ్యములు రాబోతుంది. అది ఏ దేశంలో రాబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు అనేది మనం తర్వాత ధ్యానం చేస్తాము. ఇప్పుడు అది ఇక్కడ డీటెయిల్ చెప్పలేదు కాబట్టి మనం కూడా చెప్పలా. 43లో ఏం చెప్పబడిందంటే ఈ 10 రాజ్యములలో వీక్ ఉండేది మట్టి, స్ట్రెంగ్త్ గా బాగా బలంగా ఉండేది ఎవరు? ఇనుపు. ఈ రెండు వీళ్ళు ఏం చేస్తారంటే కలిసి ఒక అలయన్స్ లాగా తయారవుతారు. అందరు కలిసి ఏం చేస్తారు? ఒక అలయన్స్ లాగా తయారవుతారు. ఎలా తయారవుతారంటే ఒకరొకరు ఇచ్చి పుచ్చుకోవడం అన్ని చేసుకుంటారు. వీళ్ళు ఒక అలయన్స్ లాగా, ఒక గుంపులాగా తయారవుతారు. తయారవి ఇప్పుడు ఏం చేస్తారంటే 44 ఇది ప్రవచనమా? ఇప్పుడు ఈ కళలన్నీ ప్రవచనం, దేవుడు దానియేలు చూపించిన ప్రవచనం. దాని చక్రవర్తి చెప్తున్నాడు. 44 చూడండి. ఈ 10 మంది రాజులు, కొంతమంది బలవంతులు, కొంతమంది బలహీనులు, వీళ్ళు ఏడుతున్నప్పుడు ఈ టైంలో దేవుడు తన రాజ్యమును ఇక్కడ ఏర్పరుస్తాడు. ఈ 10 మంది రాజులను కుప్పగొడబెట్టేసి నాశనం చేసేసి దేవుడు తన రాజ్యంను ఏర్పరుస్తాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది
ఎందుకు ఈ కళ ప్రవచనం ఎందుకని? 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ 10 రాజులు రాబోతున్నారు. ఈ 10 రాజుల నుంచి 10 రాజ్యం నుంచి ఒక్క రాజ్యంలోనే ఎవరు? అంత్యక్రీస్తు రాబోతున్నాడు. అంత్యక్రీస్తు ఏ రాజ్యం నుంచి వస్తాడు? ఎవరైనా తెలుసా? హలో, అంత్యక్రీస్తు ఏ రాజ్యం నుంచి వస్తాడు? ఈ 10 రాజ్యములలో మనం ధ్యానం చేసి ఉన్నాము, మీరు అన్ని మర్చిపోయారు, గుర్తులేదా? సిరియన్. ఒక రోజు మొత్తం మనం అంగీకరిస్తే ఎవరిని మనం ధ్యానం చేసాము. ఇప్పుడు ఈ 10 రాజుల్లో ఒక్కడే వస్తాడనమాట. ఇప్పుడు ఈ 10 రాజ్యం ఉండేటప్పుడే, అంగీకరిస్తూ ఉండేటప్పుడే 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తవుతుంది. రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసయ్య వచ్చి అన్ని నాశనం చేస్తాడు. నాశనం చేసి ఏమీ లేకుండా, అంటే దుమ్ము ధూళి కూడా ఏమీ లేకుండా చేసి ఆయన ఏం చేస్తాడు? ఆయన రాజ్యంను, దేవుని రాజ్యంను, నిత్యం ఉండే దేవుని రాజ్యం ఏం చేస్తాడు? ఈ లోకంలో ఏర్పరుస్తాడు. అదే 45వ వచనం చెప్పబడింది. ఏది? ఆ శిల్పమును కుప్పకూల్చేటప్పుడు పర్వతం నుంచి, కొండ నుంచి ఒక బండ వచ్చి కాళ్ళు తాకింది, ముక్కలు ముక్కలుగా చేసిందే. ఆ బండ ఈ బండనే. అదే ఇక్కడ చెప్పబడింది. ఆ బండ ఈ బండనే. ఎవరు? యేసయ్యన బండ, యేసుక్రీస్తు బండ. ఆయన వచ్చి 10 మంది రాజులను కుప్పకూలబెట్టి నాశనం చేసేసి ఏం చేస్తాడు? ఆయన దేవుని రాజ్యంను ఆయన స్థాపిస్తాడు. నువ్వు కనిన కళ నిజమైనది. దానియేలు చెప్తున్నాడు చక్రవర్తి దగ్గర, నెబుకద్నెజర్ దగ్గర, నువ్వు కనిన కళ నిజమైనది అండ్ ఇది జరిగే తీరుతుంది. దీంట్లో ఏదైతే ఉందో అది జరిగే తీరుతుంది అని చెప్పేసి అక్కడ దానియేలు వచ్చేసి ఆయన దగ్గర చెప్తాడు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో ఏమవుతుంది? యేసుప్రభు వారితో మనం వస్తాము. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడితే ఆ గుంపులో మనం ఉంటాము, వెళ్ళిపోతాము. 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో ఆయనతో మనం వస్తాము. వచ్చి అన్ని నాశనం చేసిన తర్వాత అదే ఈ బండ వచ్చేది. అర్థమైందా? లోకమంతా ఆయన రాజ్యం స్థిరపరిచేది ఇప్పుడే. ఇప్పుడు అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, దేవుని రాజ్యంలో యేసయ్య యెరూషలేమును క్యాపిటల్ గా, యెరూషలేమును రాజ్యనగరంగా పెట్టుకుని ఆయన ఏలుతాడు. 1000 సంవత్సరములు ఆయన ఏలుతారు. అదే ఇక్కడ చెప్పబడింది. ఈ బండనే ఏంటి? ఈ బండనే ఏం చేస్తుంది? అందరినీ నాశనం చేయబోయేది, అన్ని రాజ్యములు నాశనం చేయబోయేది యేసుక్రీస్తునే ఆ బండనే. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఏమని? ఈ 10 మంది రాజులు ఏలుతుండేటప్పుడు అదే శ్రమల కాలం, వేరేం కాదు. ఇది 4వ రాజ్యం. ఏది? నెబుకద్నెజర్ రాజ్యం మొదటి రాజ్యం అయితే, మాదీగల పారసీక రాజ్యం 2వ రాజ్యం అయితే, గ్రీస్ వాళ్ళు 3వ రాజ్యం అయితే, 4వ రాజ్యం ఎవరు? 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం. ఇది కుప్ప కూలిపోయింది, మరీ వస్తుంది. మరి రివైవ్డ్ కింగ్డమ్ గా, అంటే పునరుద్ధరించబడిన ఒక కింగ్డమ్ గా, ఒక రాజ్యంగా మరి వచ్చి దాని ఆ 10 మంది రాజులలో ఒక్క రాజు, ఒక రాజ్యం నుంచి, అది సిరియా రాజ్యం నుంచి అంత్యక్రీస్తు బయలుపెడతాడు. వీళ్ళందరినీ మొత్తానికి నాశనం చేస్తారు. అది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఇంకా కథ వినండి. 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 కాళ్ళు దేనికి సాదృశ్యంగా చెప్పబడిందంటే, ఈ 2 కాళ్ళు దీని ముందే జరిగిందే, ఇంకా రాబోయే టైంలో కూడా ఇది జరిగింది. 2 కాళ్ళు, ఈ 2 కాళ్ళ ఒక్కొక్క కాళ్ళ 10 వేలు ఉంటుంది కదా, బొట్టని వేలు అంటారు కదా, 10 వేళ్ళు. ఇది దేని సూచిస్తుందంటే, 2 కాళ్ళు ఈ రోమా సామ్రాజ్యం చెప్తున్నాం కదా, ఈ రాబోయే రోమా సామ్రాజ్యంలో ఈ 2 కాళ్ళు, దీని ముందు 2 రోమా సామ్రాజ్యమే 2గా విడిపోయింది. ఒకటి వచ్చేసి వెస్ట్ అంటే పడమర కదా, పడమర సైడ్ రోమా రాజ్యం, పడమర సైడ్ రోమ్ అనే పట్టణంను రాజనగరంగా పెట్టుకుని ఒకటి, తర్వాత కాన్స్టాంటినోపుల్ అనేది తూర్పు రాజ్యంగా 2గా అప్పుడే విడిపోయింది. మరి ఇప్పుడు ఒక్కొక్క కాళ్ళ 5 వేలు ఉన్నాయి కదా, మొత్తం 10 వేలు. ఈ 10 వేలు వచ్చేసి 10 రాజ్యములు. ఈ 10 రాజ్యముల నుంచే ఒక రాజు రాబోతున్నాడు. ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నారు. అతన్నే ఎవరు? అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తే ఎవరు? ఇశ్రాయేల్ దేశంతో సమాన ఉడంబడిక వేసి, దానియేలు ప్రవచనంలో 70 వారముల ప్రవచనంలో సమాన ఉడంబడిక వేసుకునేవాడు అతనే. బాగా అర్థం చేసుకోండి. ఇది
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానియేలు గ్రంథం మనం చదవలేదు అనుకోండి, ఏమవుతుంది తర్వాత? ఇప్పుడు దానియేలు గ్రంథం ప్రవచనం చెప్పబడినట్టుగా అంత్యక్రీస్తు వస్తాడు, సమారంభుడికి వేస్తాడు. వేసిన తర్వాత మొదటి 3.5 సంవత్సరం లోపలనే మూడో మందిరం కట్టడానికి, మూడోసారి మందిరం కట్టడానికి అనుమతిస్తాడు అందరితో కలిపి. అది మొదటి ముద్ర, యేసయ్య విప్పిన మొదటి ముద్ర అదే చెప్తుంది. మరి అక్కడ చెప్పబడిందా? లేదు, ఇక్కడే చెప్పబడింది. అది ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా అంత్యక్రీస్తు బయటికి రాగానే అన్ని దేశంలో వాడికి సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నాం కదా. అది నిజం కాదు. దేశంలో సపోర్ట్ చేస్తుంది, మరి కొన్ని దేశంలో సపోర్ట్ చేయదు. కొన్ని దేశంలో ఏం చేస్తుందంటే వాడి అడ్డు తిరుగుతుంది అనమాట. అడ్డు తిరుగుతుంది వాడికి కాదు. మరి ఏం చేస్తుందంటే వీడు 3.5 సంవత్సరములు ఇస్రాయేల్ దేశముకు సపోర్ట్ చేసినట్టుగా గుడికి మందిరం కట్టించేది జరుగుతుంటుంది కదా. అప్పుడు ఈ కొన్ని దేశంలో ఇంకా వేరే కొన్ని దేశంలో అలయన్స్ ఫామ్ చేసి, అంటే ఒక గుంపుగా తయారు చేసుకుని, ఆ గుంపు హెడ్ ఎవరు తెలుసా? రష్యా లీడ్ చేస్తుంది. ఏంటి? రష్యా లీడ్ చేస్తుంది. ఆ లీడర్, ఆ రష్యాల ఏ లీడర్ అయితే ఈ గుంపును లీడ్ చేస్తాడో ఆ లీడ్ చేసే ఆ వ్యక్తిని గోగ్ అంటారు. ఇది బైబిల్లో చెప్పబడింది. ఏ స్థలంలో వాళ్ళు యుద్ధం చేయబోతారో ఆ స్థలం, ఆ లీడ్ చూసిన ఆ దేశం ఉంది కదా, ఆ దేశముకు మాగోగ్ అనే పేరు. పరిశుద్ధ గ్రంథంలో తేటగా క్లారిటీగా ఇది చెప్పబడింది. ఇప్పుడు వీరందరూ కూడా అంత్యక్రీస్తుని ఎదిరించాడు, మరి ఇశ్రాయేల్ దేశంను ఎదిరిస్తారు. ఇది స్టార్టింగ్ లో, ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రారంభంలో ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో రెండో ముద్ర విప్పబడుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. ఈ సమయంలో మొదటి ముద్ర విప్పబడింది, ఇవన్నీ జరిగింది. అంత్యక్రీస్తు బయలుపడాడు. ఇప్పుడు రెండో ముద్ర విప్పగానే ఇది ఏ టైము? న్యూక్లియర్ వార్ అన్నమాట. న్యూక్లియర్ యుద్ధం జరగడానికి అది దోహదపడుతుంది. రెండో ముద్ర విప్పగానే మొదట్లో యుద్ధం అవుతుంది అన్నమాట. మనం ఈ మూడో ప్రపంచ యుద్ధం ఉందే, ఈ మూడో ప్రపంచ యుద్ధంను ఇప్పుడు మనం లోతుగా చదవము. ఎందుకంటే ఇప్పుడు మనం లోతుగా చదివితే మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం లోతుగా చదివితే ఏ దేశములు ఈ మూడో ప్రపంచ యుద్ధంలో రాబోతుంది అనేది మనకు అర్థం కాదు. మరి చాలా కష్టం అంటే చాలా ఈజీ, అదే టైంలో కష్టం అంటే కష్టం, ఈజీ అంటే ఈజీ. ఎందుకు ఈజీ అని మనం మాట్లాడుతున్నాం అంటే, సులభం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దేవుడు మన అందరికీ తేటగా మనకు అర్థం అవ్వాలనే డీటెయిల్గా దానియేలు గ్రంథమును, ఎజెకియేలు గ్రంథమును మనకి ఇచ్చి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో అర్థమని కొన్ని విషయములు ఇక్కడ ప్రవచనం మూలంగా ఇద్దరు పెద్ద ప్రవక్తలకు, దానియేలును ఎజెకియేలును ప్రవచనం రూపంలో ఇక్కడ ఇచ్చి ఉన్నారు. దేవుని ఉద్దేశం దీంట్లో ఏంటంటే మన అందరికీ మొత్తానికి అది తేటగా అర్థం అవ్వాలనే ఆయన రాపిచ్చి ఉన్నారు. అందుకని మనం మూడో ప్రపంచ యుద్ధం తేటగా డీటెయిల్ చూద్దాం. మరి దాని ముందు కొన్ని విషయాలు చూసుకుని, అది కూడా ఏ దేశంలో ఎవరు ప్రారంభిస్తారు, దాంట్లో ఎవరెవరు వస్తారు, ఇవన్నీ మనకి దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.